నా పేరు వచ్చేసి జయంత్. నేను ఈరోజు మా పొలం దగ్గర ఉన్న మొత్తం మా పొలం ఎట్లుంటది, మా విలేజ్ అంటే నేను విలేజ్ క్యాప్చర్ చేయలేకపోయినా, మన దగ్గర డ్రోన్ లేదు, అటు కాకుండా మనకు టైం లేదు. 1 డే లీవ్లో వచ్చేసాం మామ. అయితే మన పొలం దగ్గర మన పొలం ఎట్లుంటుందో మన పొలం ఎట్లుంటుందో చూపించడం కోసం ఒక చిన్న వీడియో, ఫుల్ వీడియో చేస్తున్నాం మామ. కంపల్సరీ అందరూ చూడాలి. ఫుల్ మంచిగా అనిపిస్తుంది మన స్టోరీ, కొంచెం మంచిగా అనిపిస్తాము. బాగుంటాయి విలేజ్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. అందరూ కంపల్సరీ మన ఫుల్ వీడియో చూడాలి. లైక్ అండ్ షేర్ సపోర్ట్ మామ, ప్లీజ్. అందరూ కంపల్సరీ చూడాలి. ఇక్కడ గాలి చాలా వస్తుంది విలేజ్ కాబట్టి. అందరూ కంపల్సరీ చూసి మన వీడియోలు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామ. ఒక పల్లెకెళ్ళి మనం విలేజ్ పీపుల్స్ వీడియో తీస్తే మన విలేజ్ ఎట్లుంటుంది, విలేజ్ గురించి మంచి మంచి అప్డేట్స్. నేను మాత్రం సిటీలో ఉంటా. మా విలేజ్కి వచ్చిన మా విలేజ్లో మా పొలం ఎట్లుంటుందో చూపిస్తా పదండి. ఇదే మా మాడి చెట్టు ఇది మనది. ఇగో ఇట్లా వచ్చేది మన డాగ్. ఇంకో ఇదే మన గుడిస. మన పొలం దగ్గర ఉండే ఎడ్లకు ఈ గుడిసె అన్నట్టు. ఇందులోనే కోళ్ళుంటాయి, ఎడ్లుంటాయి, మేముంటాం. ఇంకో ఇదే మన పొలం. ఇంకో చూడండి మా, ఇదే మన మాడి చెట్టు. మనకి ఎండాకాలం, ఒకవేళ ఎండాకాలం ఎండ కొడితే మనం ఈ చెట్టు కిందనే వండుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఎండాకాలం ఇదంతా ఊకేసి, ఇప్పుడు ఇంతమందికి ఎడ్లున్నాయి కాబట్టి కొంచెం దుమ్ముంది. ఇప్పుడు మన మోటార్ కూడా చూపిస్తా పదండి. ఇంకో మన పొలం దగ్గర మోటారా, మనకు చూడండి మన మాడి పండ్లు. నిన్న మొన్న మాడి చెట్టు మాడికాయలు కాసింది కానీ సీజన్ అయిపోయింది కాబట్టి మక్కి కింద పడిపోయినాయి. మా తినేటోళ్ళు ఎవ్వరు లేరు మాడి పండ్లు. మేము కూడా తిని ఎక్కువ అయిపోయినాయి మాకు కూడా మాడి పండ్లు. ఇంకో అరటి చెట్టు మనది. అరటి చెట్టు కాయట్లేదు, ఎందుకో ఏమైందో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి అరటి చెట్టు, మన మోటరా, మన మాడి చెట్టు, కరమాక్ చెట్టు ఉన్నాయి. ఓకేనా? అక్కడ దూరంగా మన ఎడ్లు మొత్తం చూపిస్తా పదండి. ఇంకో ఇదే మన మొత్తం మన పొలం దగ్గర ఉన్న చెట్లు. ఇవి పొలం. ఇదంతా ఈ సీజన్ మొత్తం వరేద్దాం అనుకుంటున్నాము, పత్తేద్దాం అనుకున్నాం. కానీ పత్తి అంత మంచిగా అనిపించకుండా ఏమొద్దు అని వేరే దగ్గర పత్తి వేసినాం. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి వరేస్తున్నాము. మాకు 3 ఎకరాల పొలం ఉంది. ఇంకో ఆ బొత్త ఖాళీగా కనిపిస్తుంది కదా, ఆ బొత్తకు మేమే ముంజలెక్కి కొట్టినాం మన సీజన్లో. ఇంకో మన ఎడ్లకు గడ్డి ఇదే ఇంకో ఇది మన పొలం, ఇది మన ఎడ్లకు గడ్డి. ఇక్కడనే మనకు మొత్తం ఇక ఇంకోమా ఇది మన టెంపుల్. ఇడ చిన్నది ఉంది, మన ఎల్లమ్మ తల్లి టెంపుల్ చిన్నది ఉంది. దీన్ని క్లీన్ చేయాలి, కొంచెం పెండింగ్ ఉండిపోయింది వర్క్. ఇంకో చూడండి ఇదే మన పొలం, పచ్చటి పొలం దగ్గరికి వస్తే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఈ చల్లగాలికి మంచిగా వండుకోబోదు అవుతామా. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఉన్నాయి, ఒకటి ఎద్దు, ఒకటి ఆవు. ఇంత ముందుకు మాత్రం చాలా ఉండేవి, ఎందుకంటే ఇంత ముందుకు నేను కూడా ఇక్కడే ఉండే కాబట్టి సపోర్ట్ చేసుకుంటూ పేరెంట్స్కి మంచిగా ఉండేటోళ్ళం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇవే ఉన్నాయి మనకు. చూడు, ఇది భయపడుతుంది ఊకనే, నాకన్నా ఎక్కువ ఇదే భయపడుతుంది. ఇది మన ఆవు. ఇదే మన చింత చెట్టు. ఇంకో ఇది మన చింత చెట్టు. దీని కిందనే ఇక్కడ ఎడ్లను కట్టేసినాం, అక్కడికి వెళ్ళి తీసేసి ఇక్కడ కట్టేసినాం. ఎందుకంటే ఈ పొలం మొత్తం పచ్చగా ఉంది, ఇక్కడనే మేస్తాయి ఇక ఈ పొలం దున్నన్ని రోజులు. అగో ఎందాక మన మాడి చెట్టు, మన దొడ్డి ఇక్కడ ఉన్నాయి. మా ఊరు చుట్టూ మా పొలం చుట్టూ మొత్తం గుట్టలే ఉంటాయి. ఎందుకంటే గుట్టలు ప్రస్తుతానికి అయితే మేము ఇక ఎక్కువ అయితే మా పొలం చుట్టూ గుట్టలే ఉంటాయి. ఎందుకో ఏమో తెలియదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గుట్టలు మొత్తం చూడండి, మీరు చూస్తారు కదా చుట్టూ
అక్కడ అక్కడ ఇంకోటి ఉంటది, చూపిస్తా. ఇంకో చూడండి మా దూరంగా చుట్టూ పొలం చుట్టూ మన విలేజ్ చుట్టూ గుట్టలే ఉంటాయి మా, చుట్టూ గుట్టలే ఉంటాయి. ఇప్పుడు మనం మన చింత చెట్టు కింద ఆవు దగ్గరికి వెళ్తున్నాం. దా చూడు చూడు చూడండి మా, మన ఆవు మనని గుర్తుపట్టడానికి కోసం ఇలా దాని స్మెల్ చూస్తుంది, ఎవరు ఏందని. చాలా రోజులు అవుతుంది కదా మనం ఇటు సిటీకి వచ్చేసి, అందుకే కొంచెం అగో భయపడుతుంది మా, పొడుస్తుంది రో నాయన, ఎక్కడికి వెళ్ళి వచ్చింది రో అనుకుంటుంది, భయపడుతుంది, చాలా భయపడుతుంది. మనం మొత్తుకుంటున్నాం కదా, వాయిస్ మాట్లాడుతున్నాం కదా గాలికి, అందుకే అది కొంచెం భయపడుతుంది. దా దా రా, పొలం దగ్గర మా మస్తు హ్యాపీగా ఉంటుంది మా, ఫుల్ ఉంటుంది, ఫుల్. చూడండి గాలి మాత్రం చాలా మంచిగా వస్తుంది మా, గాలి మాత్రం చాలా మంచిగా వస్తుంది, చల్లగా ప్రశాంతంగా ఉంది.